అవని అరవింద్ వైపు చూస్తూ, మీరసలు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మన జీవితంలో అతి ముఖ్యమైన మన మొదటి రాత్రిని నాకు చేదు జ్ఞాపకంగా మార్చేశారు అని అంది. హాయ్ గైస్, అనుమానపు భర్త బుజ్జి రాసిన ఈ సిరీస్లో ఈరోజు మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది ఏంటి అనేది. నేను పడిన బాధ ఆ క్షణం మీకు తెలుసా? అసలు నాకు ఆ క్షణం అసలు ఎందుకు నాకు ఈ జీవితం అని అనిపించింది. మీరు మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను. అసలు నేను మీతో ఉండను, వెళ్ళిపోతాను మా అమ్మ వాళ్ళింటికి. నేనేమీ ఆనాటి సీతను కాదు. భర్త అడవులకు అనగానే వెళ్ళడానికి అసలు మిమ్మల్ని కూడా మా అన్నయ్యకు చెప్పి అశోక్ గాడికి వేసిన పనిష్మెంట్ మీకు ఇప్పించేస్తే సరిపోతుంది చూడండి అని కోపంగా అంది. అవని అలా అడగగానే, నేను అలా అడగటం తప్పే అవని, బట్ నా సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకో. రాముడు అంతటి వాడే సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టాడు. ఎవరో అన్న మాటలు పట్టుకొని అడవులకి పంపించాడు. మరి నాలాంటి వాడి పరిస్థితి ఏంటి చెప్పు? నేను నిజాయితీగా నా భార్యని మాత్రమే ప్రేమించాలి అని ఎవరిని లవ్ కూడా చేయలేదు. మరి నా భార్య కూడా నన్నే ప్రేమించాలి మొదటిగా అనుకోవటం నా తప్ప చెప్పు? వాడు చెప్పాడు, అది మనసులో పెట్టుకొని నిన్ను ప్రతిసారి అనుమానించడం ఎలా ఉంటుంది నీకు? అదే మన మొదటి రోజే ఆ సమస్యకు మనం పరిష్కరించుకుంటే మనకే మంచిది కదా. మనం ప్రేమతో కలిసి మొదటి రాత్రి నీ మీద అనుమానంతో జరిగితే ఎలా ఉంటుంది చెప్పు? నిన్ను అలా అడగటం తప్పే. దానికి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను పడటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మాత్రం దూరంగా వెళ్ళకు ప్లీజ్ అని అడిగాడు అర్థిస్తూ అరవింద్. అనుమానం అనేది పెనుభూతం లాంటిది. అది వస్తే అంత తొందరగా పోదు కదా. ఇద్దరి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అరవింద్ ఈరోజు అలా అడగటం తప్పే, బట్ వాళ్ళు మొదటిలోనే వాళ్లకు వచ్చిన సమస్యను పరిష్కరించుకున్నారు. అదే అరవింద్ ఇప్పుడు మంచిగా ఉండి తనని ప్రతిసారి అనుమానిస్తూ బాధ పెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అవని జీవితంలో మొదటిలో కొంచెం బాధపడినా అరవింద్ ప్రేమ తనని క్షమించేలా చేస్తుంది. అనుమానం ఉంటే ఆ భార్యకు ప్రతిరోజు నరకమే. అలా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి ఈ సమాజంలో. వాళ్ళు చేయని తప్పులకు వాళ్ళు ఎన్ని మాటలు పడుతూ బయటికి చెప్పకుండా వాళ్ళలో వాళ్లే నలిగిపోతూ ఉన్నారు ఎందరో మహిళలు. ఇక ఈ అవని కూడా అలాంటిదే కదా. అలాగా వాళ్ళిద్దరూ అవని అరవింద్ అంటూ గొడవ ఇలా ఉంటే బయట నుంచి అరవింద్ వాళ్ళ అమ్మ అవని అని పిలుస్తుంది. అవని వస్తున్నా అత్తయ్య అని డోర్ దగ్గరికి వెళ్తుంది. డోర్ తీయబోయే లోపల అరవింద్ అవనిని ఆగమని వెనక్కి లాగుతాడు. హలో, ఇలానే వెళ్ళిపోతావా ఏంటి మరి అని అన్నాడు. బయట ఉన్న వాళ్ళందరికీ మన మధ్య ఏమీ జరగలేదు అని అనుకుంటారు. వెయిట్ అని తన దగ్గరికి వెళ్ళి, నైట్ ఏమీ జరగలేదు కదా బంగారం, ఇప్పుడు ట్రై చేద్దాం ఓకేనా అన్నాడు. అవని తన చేతిని చూపించి, నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, మిమ్మల్ని చెంప మీద కొట్టాలి అని. కొట్టమంటారా అరవింద్ గారు అని అడిగింది. రాక్షసివే నువ్వు. చూడు, ఇంతకుముందు నువ్వు కొట్టిన దెబ్బకు నా చెంప ఎలా అయిపోయిందో. చిన్నపాటి నుంచి నన్ను ఎవ్వరూ కొట్టలేదు తెలుసా, ఇంట్లో చిన్నపిల్లాడు అని. నువ్వేమో కొట్టేశావు తెలుసా అని అడుగుతాడు. అవని అరవింద్ చెంప వైపు చూసి అక్కడ రెడ్గా అవటం చూసి కొంచెం బాధపడుతూ, ఆ బాధ బయటికి కనపడకుండా, మీరు నన్ను బాధ పెట్టారు, నేను కాబట్టి ఒక చెంప దెబ్బతో వదిలేశాను, వేరే వాళ్ళైతే మిమ్మల్ని జైల్లో పెట్టించేవారు అని కోపంగా అని ఫ్యాన్స్ పూలను నలిపి తన బొట్టుని చెరిపేసి వాళ్ళ మధ్య అంత సక్రమంగా ఉంది అని అందరూ అనుకునేలాగా చేసి డోర్ తీసింది. అలా డోర్ తీసి బయటికి రాగానే బయటికి వచ్చిన తనని వాళ్ళ అత్తయ్య చూసి, అంతా సవ్యంగా ఉందా అమ్మా అవని అని అడిగింది. తనని చూసి ఉబ్బిన కళ్ళను ఎరుపెక్కిన బుగ్గలను చూసి నవ్వుతూ, ఫ్రెష్ అయ్యిరాపో అవని, మీ రూమ్లో వాష్రూమ్ ఉంది సరేనా అనింది. వాళ్ళ ఆడపడుచులు వచ్చి, మరదల పిల్ల ఇలా వెళ్ళి అలా రావాలి, మరి మళ్ళీ మీ సరసాలు మొదలు పెట్టకండే అని అన్నారు. ఎరుపెక్కిన తన బుగ్గల్ని గిల్లి ఆట పట్టిస్తారు వాళ్ళ వదిళ్ళు. అవని ఏడ్చి ఉబ్బిన కనులు కళ్ళనీళ్లతో ఎరుపెక్కిన చెంపలు చూసి వాళ్ళు పొరబడిపోయారు. లోపల అంతా జరిగిపోయింది అని అనుకున్నారు, కానీ అసలు లోపల జరిగింది వేరు కదా. అవని వాళ్ళ మాటలకు బయట నవ్వుతూ లోపల మాత్రం బాధపడుతూ ఉంది. ఓకే మరదల పిల్ల, తొందరగా రెడీ అయ్యిరాపో అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని మళ్ళీ రూమ్లోకి రావటం చూసి, ఏంటి శ్రీమతి గారు మళ్ళీ అటు వెళ్ళి ఇలా వచ్చేశారు అని అడిగారు. మక్కలు ఏమైనా అన్నారా ఏంటి, బాగా ఆట పట్టించారా అని అరవింద్ అడిగాడు.
అవని అరవింద్కి ఏమీ సమాధానం చెప్పకుండా తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వటానికి. వెళ్తున్న తనను చూసి, నీ కోపం ఎప్పుడు తగ్గుతుంది నా మీద, నన్ను ఎప్పుడు కరుణిస్తావో అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అరవింద్. అవని ఇక ఫ్రెష్ అయిపోయి శారీ వాష్రూంలో కట్టుకోవటం కుదరదు కాబట్టి తాను బయటికి రాబోతూ ఆగిపోయింది. అరవింద్ ఉన్నాడేమో అని చూస్తుంది. తనకి తాను ఎక్కడ కనిపించకపోవడంతో ఇంకా డోర్ వేసి ఉండటంతో తాను బయటికి వచ్చి శారీ కట్టుకోవటానికి బయటికి వచ్చింది. డోర్ వేసి ఉంది అనుకుని తాను బ్లౌజ్ ఇంకా లంగాతో ఉండి చీర కట్టుకుంటూ ఉంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని అరవింద్ రూంలోకి వచ్చాడు. తాను రావటంతో అవని కోపంగా, డోర్ కుట్టి రావాలని తెలీదా మీకు అని కోపంగా అరిచింది. అరవింద్ తన భార్య అందాన్ని చూస్తూ ఉంటాడు. తడిచిన కుర్లు నుంచి కారుతున్న నీటి బిందువులు, వీపు మీద ముత్యాల్లా మెరుస్తూ ఉన్న కొన్ని నీటి చుక్కలు, తన మొహం మీద ఉన్న కొన్ని నీటి బిందువులు తనకి ఇంకా అందాన్ని తీసుకువచ్చాయి. తనని అలా చూసి అరవింద్ మతి గతి తప్పుతుంది. ఓకే అందున వెళ్ళి తన భార్యని గట్టిగా పట్టుకుంటాడు. అవని కోపంగా, ఏం చేస్తున్నారు, వదలండి అని అనిసింది. అవని మాటలు అరవింద్ ఏమీ పట్టించుకోకుండా అప్పుడే స్నానం చేయటంతో తన ఒంటి నుంచి వస్తున్న గంధం వాసనను ఆస్వాదిస్తూ, తన వెంట్రుకల నుంచి వస్తున్న షాంపూ స్మెల్ చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. తన నుండి వచ్చే ఆ పరిమళం తనకి మత్తెక్కిస్తుంది. తాను అవనిని వెనక నుంచి పట్టుకోవటంతో తన చేతులతో అవని నడుము మడతలను సవరిస్తూ ఉంటాడు. అవనికి కొంచెం కోపం వచ్చింది అరవింద్ మీద. ఏంటి మీరు చేస్తుంది, నాకు దూరంగా ఉండండి అని అరిచింది. ఎందుకు దూరం ఉండాలి, నువ్వు నా భార్యవి, భార్యతో ఇలానే కదా నడుచుకోవాలి అని అంటూ తన పెదవులతో అవని వీపు మీద ముద్దు పెడుతూ ఉంటాడు. అవనికి సహనం నశించి, నన్ను తాకాలి అనే ఆలోచన మీలో రాకుండా చూసుకోండి అని కోపంగా తనని నెట్టి ఫాస్ట్గా చీర కట్టేసుకుని బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. ఏంటో ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని తనని అలా అడిగి చాలా తప్పు చేశాను, ఇప్పుడు అనుభవించాల్సిందే మరి. ఎప్పటికి తనకి నా మీద కోపం తగ్గుతుందో ఏమో, మా లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనుకుని తాను ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తాడు. అవని అత్తగారు అవనితో దేవుడికి దీపం వెలిగించామని చెప్పి తనని అపురూపంగా చూసుకున్నారు. అవని, నాకు 2 కూతుర్లు ఉన్నా కూడా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివేనమ్మా, నీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నాతో చెప్పు అని చెప్పింది. అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నా అని ఫీల్ అవ్వకు, ఓకేనా. ఈరోజు మనం నైట్ తిరుపతి వెళ్తున్నాం, 3 డేస్కి సరిపోయే లగేజ్ సర్దుకో, ఏమైనా కావాలంటే నన్ను అడుగు, ఓకేనా అని చెప్పి వాడికి కాఫీ తీసుకువెళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఆయన గారికి నా చేతితో కాఫీ తీసుకువెళ్ళాలా, ఓకే తీసుకువెళ్తా అని అనుకుని నవ్వి, నన్ను టచ్ చేస్తావు కదా, ఇంకెప్పుడు ముట్టుకోకుండా చేస్తా చూడు అని నవ్వుకొని కాఫీ రెడీ చేసి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న అరవింద్ దగ్గరికి వెళ్ళి కాఫీ కప్పుని అందిస్తుంది. అరవింద్ని ఏవండి కాఫీ అని అంటూ ఉండగానే పేపర్ చదువుతున్న తాను పేపర్ పక్కకు పెట్టి, నన్నేనా అని అన్నాడు. మిమ్మల్ని కాక ఇంకెవరిని, అలా ఎందుకు పిలుస్తాను ఎవరినైనా, చెప్పండి కాఫీ తీసుకోండి అని ప్రేమగా కాఫీ ఇస్తుంది అవని. అవని ఏం చేసింది, అసలు అంతా ప్రేమగా కాఫీ ఇస్తుంది అంటే నాకెందుకో డౌట్గా ఉంది. తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ సిరీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఉంటాను గైస్, బాయ్.